హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ మూవీ చిట్ చాట్. మనతో ఉన్నారు హీరో కళ్యాణ్ రామ్. సో ఏప్రిల్ 18న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అంటూ మన ముందుకు రాబోతున్నారు. సో ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఈ మూవీ గురించి బస్ సూపర్ ఎగ్జైటింగ్గా నడుస్తుంది. ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఎందుకంటే ఏదైతే ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ఎన్టీఆర్ గారు వచ్చారో అప్పటి నుంచి బస్ ఇంకా ట్రిపుల్ అయిందనమాట. అండ్ అలాగే ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు కూడా అంటే కర్తవ్యంలో విజయశాంతికి కొడుకు పుడితే ఎలా ఉంటుందో ఆ వెర్షన్ అయితే కనిపించింది. సో మనతో పాటు కళ్యాణ్ రామ్ గారు ఉన్నారు, మాట్లాడిద్దాం ఏం లేట్ చేయకుండా. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ వెరీ గుడ్ టు సీ యూ. ఎస్ సార్, నిజంగా నాకు అది అనిపించింది సార్. అంటే కర్తవ్యం సినిమాలో విజయశాంతికి కొడుకు పుడితే ఎట్లుంటుందో అట్లా అనిపించింది. దట్టు విజయశాంతి గారు సేమ్ ఫిజిక్, అంటే కొంచెం లావ్ అయ్యారు, అది పక్కన పెడితే అలానే అనిపించింది సార్ నాకు. అంటే ఆవిడ బాగా మెయింటైన్ చేసిండు. ఆల్మోస్ట్ ఆవిడ 8 kgs దాకా తగ్గారు ఈ ఫిల్మ్ కోసం. అంటే బికాస్ ఆ పోలీస్ క్యారెక్టర్ మళ్ళీ ఆ డ్రెస్ వేయాలి కాబట్టి. సో అమ్మ డెడికేషన్ నెక్స్ట్ లెవెల్. ఓకే, ఇంకా మీరు అమ్మ అన్న మూడ్ నుంచి ఇంకా బయటికి రాలేదనుకుంటా. మూడేం కాదండి, అది న్యాచురల్గా వచ్చేది. ఎస్పెషలీ విత్ అమ్మతో నాకు ఇట్స్ వెరీ న్యాచురల్ ఫ్లో. నథింగ్ దట్ ఐ వాంట్ టు యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఓకే, నథింగ్ దట్. ఓకే, అంటే విజయశాంతి గారిలో మీ అమ్మని మీరు చూసుకున్నట్టు మాకు అనిపించింది. అంటే మీ మదర్ వేరు, ఆవిడ వేరు. మీ మదర్లో ఉన్న క్వాలిటీస్ ఏమైనా ఆవిడలో మీకు కనిపించాయా అని అడగాలని అనుకుంటున్నాను. అంటే మదర్ అంటే మదరే కాదండి, ఇప్పుడు మనకి చిన్నమ్మ అంటాం, పెద్దమ్మ అంటాం. సో యూనో దెర్ సర్టన్ బాండింగ్స్ దట్ యూ హ్యావ్ విత్ పీపుల్. సో నాకు మా చిన్నమ్మ లాగా అనిపించారు. నాకు చిన్నమ్మ లేరు, మా అమ్మగారికి అక్క ఉన్నారు. సో నాకు పెద్దమ్మ. సో నాకు నిజంగా ఆవిడ చూస్తే నాకు చిన్నమ్మ ఉంటే ఇలానే ఉంటారేమో, ఇంత స్వీట్గా ఉంటారేమో, ఇంత ఇలాంటి కనెక్షన్ ఒకటి ఉంటుంది నాకు అని అనిపించింది. ఓకే, సో మీ ఇద్దరి కాంబినేషన్లో ఏమైనా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయా సినిమాలో? ఎందుకంటే కొన్ని సీన్స్లో మాకు అనిపించింది, బట్ ట్రైలర్లో ఎక్కడ కనిపించలేదు కాంబినేషన్. సో దాని గురించి అది థియేటర్లో చూడాలి. థియేటర్లో అన్ని చెప్పేస్తే యు నాట్ హ్యావ్ ద కిక్ ఆఫ్ వాచింగ్ ద ఫిల్మ్. సో అక్కడ చూస్తే ప్రాబ్లీ యు లెఫ్ట్ అండ్ ఎంజాయ్ ఇట్. అయితే ఉందరా అనిపిస్తుంది నాకు, మీరు సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారంటే. ఓకే సార్, ట్రైలర్ చూసాక మీకు వాట్ యూ ఫెల్ట్, అంటే మీకు బాగా నచ్చిందండి ట్రైలర్లో? మొత్తం ట్రైలర్ అంతా నచ్చిందంటారా? అలా డెఫినెట్లీ నచ్చకుండా మేము బయటకు వదలండి ఇది. అవునవును. సో ద హోల్ ట్రైలర్ నాకు నచ్చింది. ద వే ఇట్ ఇస్ కట్ ఇస్ వెరీ నైస్. ఇట్ హ్యాస్ ఎమోషన్స్. అసలు ఒక రకంగా మా కథ మొత్తం చెప్పాం. అసలు మీలాంటి పెంపకంలో పుట్టిన కొడుకు క్రిమినల్ అవడం ఏంటి, హూ ఈజ్ ద మెయిన్ పర్సన్, వై ఈజ్ హీ బికమ్ లైక్ దిస్. దానికి ఇలాంటి కొడుకుని పెంచాక పెంపకం గురించి మాట్లాడే అర్హత నాకు లేదంటాం ఆవిడ. తర్వాత హీరో డైలాగ్, గొంతులో ఊపిరి గుండెలో ప్రాణం ఉన్నంత వరకు అమ్మ ప్రాణానికి ఏం కానివ్వను. అండ్ లాస్ట్ వన్, హ్యాపీ బర్త్డే అమ్మ. ఎవ్రీథింగ్ అంటే సరే, ఎక్కువ ఈ ట్రైలర్లో నాకు బ్లడ్ విజువల్స్ ఎక్కువ కనిపించేసి, అంటే ఆడియన్స్ ఎక్కువ ఆ టైప్ ఆఫ్ రిసీవ్ చేసుకుంటారనా, లేకపోతే కథ డిమాండ్ చేసిందా? అండ్ ట్రైలర్ కట్స్లో కూడా ఎక్కువ కనిపించింది మీకు కానీ విజయశాంతి గారికి కానీ. అంటే ఆ సిచ్యువేషన్ అలాంటిదండి, వేర్ వీఆర్ లాక్డ్. వాట్ ఆర్ ద రీజన్స్ దట్ వీఆర్ లాక్డ్ ఫర్, అంటే హౌ మచ్ పెయిన్ వీఆర్ టేకింగ్ ఫర్ ఈచ్ అదర్ కొన్ని విషయాల్లో. సో ఓకే, అంటే డైరెక్టర్ గారు కూడా అన్నారు, అంటే విజయశాంతి గారు చేయకపోతే ఈ స్టోరీ చెయ్యను అని చెప్పి. సో వై సార్, ఎందుకు సార్ అంత ఫెల్ట్ అయ్యారు ఆ క్యారెక్టర్కి? ఆవిడ తప్పితే ఇంకొకరు వద్దని మీరు ఎందుకు ఫిక్స్ అయ్యారు? అంటే డైరెక్ట్ కథ చెప్పినప్పుడే ప్రిల్యూడ్ ఇస్తాం కదండి జనరల్గా కథ చెప్పేటప్పుడు. ప్రిల్యూడ్ లాగా ఇజెట్ సార్, ఇప్పుడు మనందరికీ కర్తవ్యం అంటే చాలా ఇష్టం. ఆ సినిమాలో వైజయంతి క్యారెక్టర్, విజయశాంతి అమ్మ క్యారెక్టర్, విజయశాంతి గారి క్యారెక్టర్కి ఒక కొడుకుంటాడు, అతని పేరు అర్జున్. సో ఇలాంటి ఒక ప్రిల్యూడ్ చెప్పి నేను ఇప్పుడు కథలోకి వెళ్తానండి అని కథ చెప్తున్నప్పుడల్లా కూడా అమ్మ పేరే చెప్తూ వచ్చాడు. సో ఇంకా అసలు మైండ్ ఫిక్స్ అయిపోయింది, అంటే తెలియకుండా ఫిక్స్ అయిపోయి ఐ టోల్డ్ హిమ్ ఆల్సో, ప్రదీప్ ఈ క్యారెక్టర్ అమ్మ చేస్తేనే ఇట్ విల్ వర్క్అవుట్ అండ్ అమ్మ చెయ్యాలి, అప్పుడే మనం ఈ సినిమా గురించి ఆలోచిద్దాం. సో ఫస్ట్ వెళ్ళి అమ్మని కన్విన్స్ చేయండి అని అడిగాను. సో లక్కీగా కథ నచ్చింది అమ్మకి, షీ యాక్సెప్టెడ్ ఇట్. గుడ్. అంటే మీరేమైనా ఇన్వాల్వ్ అయ్యారా? అంటే ఆవిడ చేయనని చెప్పేశారు లాస్ట్ మహేష్ బాబు గారు మూవీ తర్వాత, ఇంకా చేయను అన్నట్టు చెప్పారు, కానీ ఒప్పించారు. అంటే కథ అంటే కథేనండి. నేను అసలు మీరు నమ్మరండి, నేను అమ్మని ఫస్ట్ టైం కలుస్తాం, ఆవిడ ఈవెన్ కథ ఓకే చేసిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 3-4 months ప్రాజెక్ట్ కొంచెం డెవిల్ డిలే అవ్వడం మూలంగా ఈ ప్రాజెక్ట్ కొంచెం డిలే అయింది. బట్ ఏ రోజు నేను ఆవిడతో ఫోన్లో మాట్లాడటం కానీ కలవడం కానీ జరగల. ఓన్లీ
ఆఫ్టర్ ఫస్ట్ టైం నేను కలిసింది ముహూర్తం రోజు. ఆఫ్టర్ దట్ ఫైనల్ డ్రాఫ్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళి కలిసాను. ఓకే. అప్పుడు దాకా నేను కలవలేదు. సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ జస్ట్ 1 month బిఫోర్ ద షూట్ అప్పుడే కలుస్తాం జరిగింది. సో మై ఇన్ఫ్లుయెన్స్ అంటారా, నేనేమైనా చెప్పాను ఆవిడకి అంటారా అని అసలు ఏం మాట్లాడాల. ఓకే. సో మొత్తం కథే ఆవిడ్ని మూవ్ చేసింది చేయడానికి. ఓకే. అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారు సార్ మీ ఇద్దరి కాంబినేషన్లో ఒక మంచి స్టోరీ వస్తుంది లేకపోతే చెయ్యాలి అన్న థాట్ ఎప్పుడన్నా? లేదండి, అసలు బింబిసార లాంటి సినిమా చేస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి సినిమా చేస్తానని ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, ఐ డోంట్ ఎక్స్పెక్ట్, బట్ ఐ డెఫినెట్లీ లుక్ ఫార్వర్డ్ టు గివ్ గుడ్ ఫిల్మ్స్, మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్ అవ్వాలని కోరుకుంటుంది. బట్ ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఇలాంటి ఒక సినిమా చేయాలని ఐ నెవర్ ప్లాన్. ఫ్లోలో అలా వెళ్ళిపోతూ ఉంటారు అంతేనా? సో జస్ట్ గో విత్ ఇట్. సో సూపర్ హిట్ మూవీ బింబిసార, దాని సీక్వెల్ గురించి అందరూ అడుగుతున్నారు సార్. బింబిసార 2 ఉంటుందా? ఆ ఆలోచన ఏమైనా ఉందా, అసలు వస్తుందా? ఎందుకంటే ఒక మంచి క్యారెక్టర్ అదైతే ప్రతి ఒక్కరు బాగా రిసీవ్ చేసుకున్నారు బింబిసారలో ఆ క్యారెక్టర్ అనేది. బింబిసార 2 100% ఉంటుందండి, డౌట్ అక్కర్లా. ద ఓన్లీ థింగ్ ఇస్ కథ విషయంలో కొంచెం ఏమైపోద్ది అంటే once you give a successful film, the expectations on the films are too high. రైట్. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వడానికి ఒకటికి 100 సార్లు ఆలోచిస్తాం, ఇది కరెక్టా కాదా, కొంచెం భయం కూడా ఉంటుందండి. ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ టు సే బాగుంది బాగాలేదని. ఇట్స్ వెరీ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు సే ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్. సో ఆ భయం ఆ కష్టం వెనుకనే కొంచెం డిలే అవుతుంది. బట్ 100% బింబిసార 2 is there. ఓకే, కానీ కొంచెం టైం పడుతుంది. Probably a couple of months. I might announce. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా చూడగానే సినిమా చూసి బాగాలేదు అని చెప్పడం చాలా ఈజీ అని చెప్పి. చాలామంది సార్ ఇప్పుడు ఒక సినిమా సెట్స్ మీదకి వెళ్ళాలంటే ఎంతమంది కష్టపడతారో మనందరికీ తెలిసిందే. సింపుల్గా సినిమా ఒక 3 hours తీసుకొచ్చేసి బాగాలేదు ఏం బాగుంది అని మాట్లాడే వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదండి, నేను తప్పనండి. ఈజీ అంటే ఐ మీన్ టు సే బాగాలేదు, ఓకే దట్స్ యర్ ఒపీనియన్, తప్పనండి నేను. ఓకే, బాగాలేదు బాగుంది, హూ am I to influence your opinion about a film? There's nothing wrong. ఓకే, నథింగ్ రాంగ్ ఇన్ యూ టెలింగ్ మీకు నచ్చలేదు. అన్నీ నచ్చాలని రూల్ ఏముందండి. ఓకే, సో మీకు నచ్చలేదంటే తప్పులేదు. కానీ అది మాకు చాలా అంటే ఇట్ టేక్స్ ఎ ఇయర్, ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ వీ పుట్ ఇన్. మాకు కొంచెం కష్టంగా ఉండదు, అది మా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీరు డబ్బులు కొనుక్కొని వెళ్తున్నారు, యూ హ్యావ్ యువర్ రైట్. దాన్ని అసలు నేను కాదనండి, వీ రెస్పెక్ట్ ద ఒపీనియన్స్. ఓకే. సో వైజయంతిని పెట్టడానికి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిని టైటిల్ పెట్టడానికి విజయశాంతి గారే ప్రేరణ అనుకోవచ్చా, లేకపోతే కథ డిమాండ్ చేసిందా, లేకపోతే కథే డిమాండ్ అండి. దీస్ డేస్ ఆడియన్స్ వాంట్ ట్రూత్ఫుల్నెస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ప్రమోషన్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. అంటే టీజర్ చూసినప్పుడు వాట్ am I trying to say? టీజర్లోనే వి టోల్డ్ దట్ ఇట్స్ అ మదర్ అండ్ సన్ ఎమోషనల్ డ్రామా. సో దానికి కావాల్సిన కథ ఇప్పుడు ఇలాంటి ఫిల్మ్కి నేను బింబిసార్ అని పెట్టాను అనుకోండి, ఇదేంటి మదర్ అండ్ సన్ అంటాడు మళ్ళీ బింబిసార్ అంటాడు, ఏంటి టైటిల్కి ఏంటి ఇలా డెవిల్ అని పెట్టాను అనుకోండి, యూ డోంట్ జస్టిఫై ద ఫిల్మ్. సో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఇస్ ద జస్టిఫికేషన్ ఫర్ దిస్ ఫిల్మ్. సో అందుకని ఆ టైటిల్ పెట్టడం జరిగింది. సో ఇందులో విలన్గా ట్రైలర్ చూస్తే మాకు అనిపిస్తుంది విలన్ షేడ్ ఉంది, లైక్ నెగిటివ్ షేడ్ ఉంది మీ దాంట్లో. సో పీపుల్ ఎలా రిసీవ్ చేసుకుంటారంటే యాజ్ ఎ హీరోగా మిమ్మల్ని చూస్తూ ఉంటారు కదా, ఒక నెగిటివ్ క్యారెక్టర్ టచ్ నట్టు అనిపిస్తుంది కదా? నాదా నెగిటివ్ క్యారెక్టర్ టచ్ ఉండదండి అది. ఓకే, అంటే అర్జున్ ఎలాంటి పనులు చేస్తాడు, వాళ్ళ మదర్ ఎలాంటి పనులు చేస్తాడనా? అయ్యో బింబిసారాలో చేసినంత నెగిటివిటీ తర్వాత ఇవన్నీ అసలు నథింగ్ అండి. సో హీస్ అ గుడ్ గై. బట్ సి ఇట్ ఈస్ వైడ్ ఒక ముద్ర చేస్తారు ఇతను క్రిమినల్ అనో లేకపోతే ఇదనో. సో అది ఎందుకు ఇతని మీద పడింది, వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్, అది సినిమాలో మీరు చూస్తారు. అంతే తప్పితే బింబిసారాలో చేసినంత నెగిటివిటీ అసలు పాపం పసిపిల్లని కూడా చంపేస్తాడు అసలు అతను ఆహంతోని. కానీ తర్వాత రిలీజ్ అయిన సీన్ ఉంటుంది, అదైతే ఆ చంపేసిన దాన్ని కవర్ చేసేస్తుంది మంచిగా. దట్ ఫిల్మ్ హ్యాడ్ అ నైస్ స్టోరీ ఆఫ్ సేయింగ్ కర్మ సిద్ధాంతం. దిస్ ఫిల్మ్ ఇస్ అబౌట్ మదర్ అండ్ సన్ ఫీలింగ్స్. ఓకే సార్, మీరు ఏ స్టోరీ తీసుకున్నా ఏ కథతో మా ముందుకు వచ్చినా చాలా ఆలోచించి చేస్తారని నాకు అనిపించింది. బట్ మీకు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు వాట్ యూ ఫెల్ట్, మీకేం నచ్చింది బాగా? నాకు ఎప్పుడైనా కథలో అండి ఎమోషన్ చాలా ఈజీగా రావాలండి. అంటే దాన్ని మనం ఏదో ఇప్పుడు ఓకే మనం ఒక కమర్షియల్ సినిమా చేస్తాం, ఇప్పుడు ఎమోషనల్ పాయింట్ ఏది అని వెతకూడదండి. ఆ కథలోనే ఫ్లోలో ఉంటే బాగుంటుంది. డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్ టు డెవలప్ ఇట్, కానీ దాని గురించి ఈజీగా ఉంటుంది. ఐ లైక్ దట్ వన్ ఆస్పెక్ట్ అండ్ ఈవెన్ ఐ లైక్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ద విలన్స్ క్యారెక్టర్. ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరిది ఎలా తల్లి కొడుకు ఎంత ప్రేమగా ఉంటారో
అతని పర్స్పెక్టివ్ ఇస్ హీ లైక్స్ హిస్ కిడ్స్ అలాట్. సో వాళ్ళ కోసం తను ఏం చేస్తాడు, ఎంత ఎక్స్ట్రీమ్ తనే వెళ్తాడు. ఇక్కడ తల్లి కోసం తను ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తాడు. సో ఐ రియలీ లైక్ ద వే ఇట్ వాస్. అంటే ఆ క్యారెక్టర్స్ ఎలా పోర్ట్రే చేశాడో, ఎలా రాశాడో అది బాగా నచ్చింది. ఓకే, ఇందులో ఎమోషన్స్ అన్నీ ఉంటాయి, బట్ మీ సినిమాలో కామెడీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. మింగిల్ అయిన కామెడీ, లైక్ ఏదో కామెడీ బిట్స్ తెచ్చి యాడ్ చేసినట్టు కాకుండా ఇందులో కామెడీ ఏమైనా 1% అస్సలు లేదంటారా? 1% కాదు, 0.1% కూడా లేదు. ఓకే, అంటే కామెడీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు వెళ్ళొచ్చంటారా, వెళ్ళకూడదంటారా? జనాలు ఏది నాకు ఇదే కావాలని అనుకోరండి, మంచి సినిమా చూద్దాం అనుకుంటారు. ఓకే, అంతే కదండి. ఇప్పుడు బింబిసారాలో కామెడీ ఉంది బికాస్ దట్ ఫిల్మ్ wanted that. When you see this film or when you see some suppose Triple R, బాహుబలి, లేకపోతే మీరు రాట్ల, బట్ దీస్ ఫిల్మ్స్ చూస్తే ద వెరీ సీరియస్ ఫిల్మ్స్. మా దేవరా సినిమా ద వెరీ సీరియస్ ఇంటెన్స్ ఫిల్మ్స్. సో పీపుల్ ఆఫ్ లైక్ ఎవ్రీ ఆస్పెక్ట్ అండి. పీపుల్ ఆర్ నాట్ పర్టికులర్ మాకు ఈ జానర్ అయితే మేము చూస్తాం లేకపోతే చూడడం అంటూ ఉండదు. ఇట్ ఇస్ ద టోటల్ ప్యాకేజింగ్ ఆఫ్ ద ఫిల్మ్, హౌ గుడ్ ద ఫిల్మ్ ఇస్. That's what I think people will love to see. ఇది ఇప్పుడు కరెక్ట్ టైమే అంటారా? April 18th అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అంటే రోజు హాలిడే వస్తుందండి బాలేవారు. ఇప్పుడు ఉండే అసలు కరువులో హాలిడే రోజు సినిమా రిలీజ్ చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. మనకి ఐ ఫెల్ట్ 18th బీయింగ్ అ హాలిడే, ఐ వాంట్ దిస్ టు రీచ్ టు లాట్ ఆఫ్ పీపుల్. సో జనరల్గా హాలిడే రోజు అండి సినిమా ట్రైలర్ బాగుంటే, ఆ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్కి కనెక్ట్ అవ్వగలిగితే జనాలు డెఫినెట్గా ముందుకు వస్తారు. సో దట్స్ వై ఐ హావ్ చోజన్ April 18th. దట్ హాలిడే కాబట్టి జనాలు, అండ్ ఇట్స్ సమ్మర్. మళ్ళీ అగైన్ మేకి వెళ్ళాం అనుకోండి, May 16th పైన వెళ్ళామంటే IPL ఫీవర్ ఆల్రెడీ ఉంది ఇప్పుడు, అది ఇంకా పీక్స్లో ఉంటుంది. ఇంకా ఫస్ట్ షోలు సెకండ్ షోలు మాకు ఉండవు. వద్దు బాబు, ఇవన్నీ కూడా ఆలోచించాను. సో IPL ఉన్నా ఏమున్నా కానీ స్టోరీలో డెప్త్ ఉంటే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారన్నది మనకి తెలిసిందే, ప్రూవెన్. ఎందుకంటే ఏ లాంగ్వేజ్ మూవీ వచ్చినా తెలుగు ఆడియన్స్ ఇక్కడ పెట్టేసుకొని పై లెవెల్కి తీసుకెళ్తూ ఉంటారు. ఓకే, సో మీ ఇద్దరి కాంబినేషన్, రైట్, మీరు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఏమైనా సినిమా వస్తుందా? ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫ్యాన్స్ డిమాండ్. మీరు దేవుని నమ్ముతారండి? ఎస్ సార్, ఆఫ్ కోర్స్. ఒక్కసారి ఏం చేయండి అంటే రేపు పొద్దునే లేచి ఆయన ముందు నుంచొని ఇది నాకు కోరిక తీరాలని కోరుకోండి, నిజంగా జరుగుద్దని నేను మనస్ఫూర్తిగా ఆయన కోరుకుంటాను. సో ఇప్పుడు వరకు ఏమైనా స్టోరీస్ వినడం కానీ, ఆ థాట్స్ కానీ, ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ అలాంటివి ఏం జరగలేదంటారా? ఇప్పటి వరకు ఒక్కరు చేయలేదండి. ఆ సాహసం చేయలేరని అనుకుంటున్నాను నేను కదా, తెలీదు కానీ అవ్వచ్చు. అందుకే మీరు రేపు పొద్దునే చేయండి. నేనే ఇప్పుడే చేస్తాను సార్. మనసులో కళ్యాణ్ రామ్ గారు ఎన్టీఆర్ గారు కాంబినేషన్ ఒక మూవీ రావాలి, అది కళ్యాణ్ రామ్ గారే తీయాలి. దట్ ఇస్ నిజంగా నేను మీరు చెప్పింది అది జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకే సార్. అంటే అలాగే ఇప్పుడు దేవరా గురించి కూడా ఇందాక మీరు మాట్లాడడం జరిగింది. దేవరా 2 ఎప్పుడు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? ఎందుకంటే అందులో ఒక మాకు లీడ్ ఇచ్చి వదిలేశారు సినిమాలో. ఎప్పుడు స్టార్ట్? అంటే ప్రశాంత్ నీల్ గారి సినిమా అయిన వెంటనే స్టార్ట్ అవుద్ది. అది మన మ్యాట్ 2 ఫంక్షన్లో తమ్ముడు చెప్పడం కూడా జరిగింది. బట్ ఎగ్జాక్ట్ డేట్ నిజంగా చెప్పలేం. ప్రశాంత్ నీల్ గారి సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది, మనం కరెక్ట్ డేట్స్ చెప్పలేం. బట్ డెఫినెట్లీ ఆఫ్టర్ దట్. ఓకే, ఇప్పుడు ఎవరైనా సీనియర్స్తో మనం వర్క్ చేసేటప్పుడు మనం చాలా విషయాలు నేర్చుకుంటాం కదా సార్. మనకి ఎంత వచ్చినా కూడా ఇంకేదైనా తెలుసుకున్నప్పుడు కొత్తగా అనిపిస్తుంది. సో విజయశాంతి గారి దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? వాట్ యూ ఫెల్ట్, మీకు నచ్చిన విషయం ఏంటి? నాకు బాగా నచ్చిన విషయం అంటే టు సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద స్క్రిప్ట్ అండ్ టు ద క్యారెక్టర్. ఓకే, షీ జస్ట్ సరెండర్స్ హర్ సెల్ఫ్. అమ్మ ఇస్ లైక్ షీఈ్ ఇన్ టు ద క్యారెక్టర్, అండ్ ఆ క్యారెక్టర్కి ఏం కావాలన్నా చేస్తారు. ఇప్పుడు ఆ ఏజ్లో ఆవిడకుండే స్టార్డమ్కి ఇట్స్ నాట్ నెసరీ దట్ షీ నీడ్స్ టు లూజ్ వెయిట్. అంటే ఆవిడ ఎంత పెట్టుకున్నారంటే అండి, కర్తవ్యం సినిమాలో మళ్ళీ కర్తవ్యం సినిమా తర్వాత మళ్ళీ ఆ పోలీస్ గెటప్ వేస్తుంటే షీ డెంట్ వాంట్ టు షో దట్ డిఫరెన్సెస్ అంటే, బట్ షీ వాంటెడ్ టు బీ ద సేమ్. సో దానికోసం ఎంత కష్టపడ్డారు. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఐ హావ్ లెర్న్డ్. ఎన్ని రోజులు ట్రావెల్ చేశారు సార్ అమ్మతో మీరు? ఆల్మోస్ట్ April 5th of last year స్టార్ట్ చేసాం. ఓకే, ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఇయర్. మళ్ళీ April 18th రిలీజ్ చేస్తాం. ఓకే, సో అలాగే హీరోయిన్ సాయి మంజ్రేకర్. సో తనకి ట్రైలర్లో కూడా ఎక్కడ అంత పెద్ద స్కోప్ ఇవ్వలేదు. అంటే ఏదో హీరోయిన్ని పెట్టాలని ఉన్నట్టు అనిపించింది, అందరి మాట కూడా అదే. ట్రైలర్లో ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు. లేదండి, ఆవిడ స్కోప్ లేదు. ఎందుకు దాస్తాం, ఎందుకు చాలా ఉందండి అండి. లేదు అంటే ఈ ఫిల్మ్లో వేరే ఆస్పెక్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. పాప ఆవిడ చిన్న రోల్. సో అందుకనే చెప్పా కదండి,
షీ ప్లేస్ మై వైఫ్ రోల్, మరదలు, అండ్ అత్త అని కాకుండా వైజయంతి అని పిలుస్తుంది, ఆ చనువు ఉంది వాళ్ళకి. ఓకే. సింపుల్ రోల్ అండి, సో నథింగ్ సో అసలు సింపుల్ రోల్ దట్ షీ జస్ట్. ఓకే. అలాగే మీ బ్యానర్లో ఫర్దర్గా వచ్చే మూవీస్ ఏమున్నాయి సార్ ఇప్పుడు మీరు, అంటే మీరే కాకుండా ఇంకేమైనా మూవీస్? అంటే యాజ్ ఇట్ ఈస్ మేమేమి కథ వినలేదండి బయట హీరోస్కి ఏమైనా చేయడానికి. ఇప్పుడు ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఏమైనా నిజంగా డైరెక్టర్స్ ఎవరికైనా స్క్రిప్ట్ ఉంది వేరే హీరోస్తో చేస్తే బాగుంటుంది అనిపిస్తే వీఆర్ ఆల్వేస్ ఓపెన్. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మేము ప్రశాంత్ నీల్ గారితో సినిమా చేస్తున్నాం, సో దట్స్ హ్యాపెనింగ్. ఓకే. సో ఈ క్వశ్చన్ అడగొచ్చలేదు నాకు తెలియదు. సో మీది ఫుల్ కర్లీ హెయిర్, సో హౌ యూ మెయింటైన్ దట్? అంటే చాలా మంది బాయ్స్కి కర్లీ హెయిర్ ఉంటే దాన్ని మెయింటైన్ చేయలేక చాలా చిరాకు పడుతూ ఉంటారు, అబ్బా నాకే ఎందుకు ఈ హెయిర్ అన్నట్టుగా. కాకపోతే కొంతమంది బాగా మెయింటైన్ చేస్తారు. సో మీరు ఏమైనా ఆ హెయిర్తో ఏమైనా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? నేను చాలా ఇబ్బంది పడతానండి, సో అందుకని ఐ ట్రై టు మేక్ ఇట్ షార్ట్. ఓకే. లాస్ట్ సినిమాకి ఇప్పటికి చాలా తేడా ఉంది, మొత్తం తీసాను వద్దు బాబు, చాలా కష్టంగా ఉంటుంది. అందరూ ఇప్పుడు సమ్మర్ సీజన్ అస్సలు నా వల్ల కాదు, సో అందుకనే కట్ షార్ట్ చేస్తే ఇట్స్ ఈజీ టు మెయింటైన్. ఓకే. సో నందమూరి ఫ్యాన్స్కి ఈ మూవీ ద్వారా ఏం ట్రీట్ ఇవ్వబోతున్నారు? వాళ్ళు చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేక చాలామంది ఇబ్బంది పడుతుంది, ఈవెన్ ప్రొడ్యూసర్స్ కానీ మీరు కానీ చాలా సందర్భాలు ఉన్నాయి. ఏమి ఇవ్వబోతున్నారు ఫ్యాన్స్కి? ట్రీటే ఇస్తున్నానండి, అది వాళ్ళకి ఎవరికి ఏది నచ్చిందో అది తీసుకోండి, అంతేనా? ఇట్స్ ఎ ట్రీట్. ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు గివ్ దెమ్ ఎ బిగ్ ట్రీట్. అది ఎవరికి ఏం నచ్చిందో అది తీసేసుకుంటాను. నార్మల్గా లాస్ట్ 20 minutes ఈ సినిమాలో ప్రతి ఒక్కరు ఏడుస్తూ అంటే చాలా ఎమోషనల్ అయ్యి వెళ్తారు అని చెప్పారు. అలాంటి ఎలిమెంట్స్ ఏం ప్యాక్ చేశారు సార్ క్లైమాక్స్లో? క్లైమాక్స్ సినిమా చూడదలుచుకోలేదా? చూస్తే నేను చెప్పేస్తే వినేసి అబ్బా 150 రూపాయలు చెప్పినా నేను విన్నా కూడా థియేటర్లో ఆ విజువల్ అలా చూస్తే ఆ ఫీల్ వేరు సార్. మీరు చూసేసి ఓకే మీరు ఎన్టీవీలో రివ్యూ ఇస్తారు కదా, మీరే ఇవ్వండి. అంతే అంటారా? మీరే ఇవ్వండి. అసలు ఆయన చెప్పిన దానికి చూసిన దానికి మీకు అనిపించిన దానికి మీరే ఇంకో 20 minutes రివ్యూ ఇవ్వండి సినిమా గురించి. ఐ డోంట్ మైండ్. ఓకే. సో ప్రొడ్యూసర్స్ గురించి ఏం చెప్తారు? అంటే ₹1 పెట్టారంటే ఒక ₹2 లాభం రావాలని వాళ్ళు కోరుకుంటారు. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీకు కూడా తెలుసు వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా కావాలి? అసలు ఐఎమ్ నాట్ ఫెల్ట్ ఇట్ వాస్ వేరే వాళ్ళ బ్యానర్లో పనిచేస్తున్నాను అలాంటిది ఏం ఫీలింగ్ లేదండి. ఇట్ వాజ్ లైక్ యాజ్ ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ మై ఓన్ బ్యానర్. అండ్ అశోక్ గారు కానీ సునీల్ గారు వెరీ స్వీట్ పీపుల్. వాళ్ళు ఒక విషయం మాత్రం గట్టిగా చెప్పేవారండి, సార్ మాకు ఎంత మిగులుద్ది ఇదంతా నెక్స్ట్ ఆస్పెక్ట్ అండి, రాసిపెట్టినది డెఫినెట్గా జరుగుద్ది, బట్ వీఆర్ హియర్ టు ఎర్న్ సమ్ రెస్పెక్ట్. ఓకే. వీఆర్ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్స్, వీ వాంట్ ఎర్న్ రెస్పెక్ట్. సో ఆ మాట ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అండి. అండ్ ఎలా తమ్ముడైతే చెప్పాడు 20 minutes మీకు చాలా ఇదిగా ఉంటుందని, ఐ కెన్ వౌచ్ ఆన్ దీస్ పీపుల్, దే విల్ ఎర్న్ దట్ రెస్పెక్ట్. దిస్ బ్యానర్ విత్ దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ ఎర్న్ గ్రేట్ రెస్పెక్ట్. ఏం సినిమా తీసారు, ఎవరి బ్యానర్ తీసిందని డెఫినెట్గా దే ఎర్న్ దట్ రెస్పెక్ట్. అంటే వాళ్ళు ఎన్టీఆర్ గారు అన్నట్టు కాలర్ ఎగరేసుకునే సిచ్యువేషన్ వస్తుంది, ప్రొడ్యూసర్ ఆ ప్రొడ్యూసర్గా ఆ పొజిషన్ ఉంటుంది డెఫినెట్గా. ఇట్స్ అ లవ్లీ ఫిల్మ్ అండ్ వెరీ లైక్ వాళ్ళ అదృష్టం అండి నిజంగా. అంటే మన ఐ బిలీవ్ ఇన్ గాడ్ కాబట్టి చెప్తున్నాను, చాలా రేర్గా దొరుకుతాయి ఇలాంటి సినిమాలు. మీకు గుర్తుండిపోద్దండి డెఫినెట్గా, చాలా సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఓకే. అంటే ఈ రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు తల్లి కొడుకుల ఎఫెక్షన్కి సంబంధించిన సినిమాస్ అయితే ఏమీ రాలేదు, కాన్ఫ్లిక్ట్ ఉన్న సినిమాలు కూడా రాలేదు. ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒక తల్లి కొడుకు కాన్ఫ్లిక్ట్ ఉన్న సినిమాలు ఎప్పుడు దాకా రాలేదు. మ్యాక్సిమం ఎప్పుడు వచ్చిన తండ్రి కొడుకుకి వస్తుంటుంది, తల్లి మీద జనరల్గా చూపించమను. బట్ దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ డెఫినెట్గా. ఓకే. అంటే ట్రైలర్ లాంచ్ దాంట్లో ఎన్టీఆర్ గారు చెప్పారు ఫ్యాన్స్తో మీట్ ఉంటుందని చెప్తే అది ఎప్పుడో ఈ ఇయర్లో అని చెప్పారు. దానికి మీరు కూడా ఉండే అవకాశం ఉందా? ఏంటి నేను అప్పుడప్పుడు బాగా కలుస్తాను. పాపం ఆయనే చాలా సంవత్సరాలు అయిపోయిందండి, తమ్ముడు కలిసి చాలా సంవత్సరాలు అయిపోయింది. నేను అట్లీస్ట్ అప్పుడప్పుడు కలుస్తుంటాను. ఇప్పుడు నేను మన చిత్తూరు వెళ్ళినప్పుడు కానీ నర్సరావుపేట వెళ్ళినప్పుడు కానీ కలుస్తుంటాను. సో ఆయన బయటికి రారు కదండి, సో ఆయన మీద వాంట్ ఎక్కువ ఉంది, సో ఆయన కలిస్తే కరెక్ట్. అంతే అంటారు? అంతే, డెఫినెట్గా అంతే. ఓకే. సో మీరేమైనా మీ తమ్ముడు సినిమాలో మీ స్టోరీ సెలక్షన్స్లో ఓన్ డిసిషన్ మీదే ఉంటుందా, లేకపోతే తారక్ గారికి ఏమైనా వినిపించడం మీద మాట్లాడడం? ఎందుకంటే ద మెయిన్ డెసిషన్ విల్ బి మైన్ అండి. ఎందుకంటే డౌట్ వచ్చింది అనుకోండి, సమ్ పర్స్పెక్టివ్ వేర్ ఇది కరెక్టా కాదా, am I థింకింగ్ రైట్ లేదా అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఐ టేక్ సజెషన్స్. అండ్ బట్ జనరలైజ్గా అండి మా ఇద్దరు కథలు తెలుసు. మరీ డీటెయిల్గా 2 hours నరేషన్ ఉండదు, కానీ 15-20 minutesలో ద బేసిక్ ఇది స్టోరీ లైన్ ఇలా ఉండబోతుంది సినిమా,
మా ఇద్దరికి ఇద్దరు కథలు తెలుస్తాయి. ఓకే. సో విజయశాంతి గారు అన్నారు ఇద్దరిని చూస్తే రామలక్ష్మణ్లా ఉంది. సో అప్పటి నుంచి మేము అదే ఊహించేసుకుంటున్నాం అనమాట. ఆవిడ చాలా బాగా కోట్ చేశారు. మీ ముగ్గురు కాంబినేషన్లో ఏదైనా సినిమా వస్తే ఐ మీన్ అలానే అనిపించింది లాస్ట్ వరకు. దేవుని కోరుకుని ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తానండి నేను నాకు స్క్రిప్ట్ రైటర్ రాదు. ఓకే. నేను స్క్రిప్ట్లో వింటాను కాబట్టి నన్ను ఏం చేయమంటారు. సో అదే వినరు కాదు, అది కూడా కోరుకోండి. ఓకే. నెక్స్ట్ ఓకే. ఓకే. అండ్ ఫర్దర్గా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇంకా మీరు ఏమేమి స్టోరీస్తో మా ముందుకు రాబోతున్నారు? సినిమా మీరు చాలా గ్యాప్ తీసుకుంటున్నారని మా ఫీలింగ్. గ్యాప్ తీసుకోవాలండి. అంతే పీపుల్ ఆర్ లైక్ దీస్ డేస్ హిట్ ఫ్లాప్ ఇంతే ఉంటుంది, మధ్యలో సినిమా ఉన్నట్ల. ఓకే. సో అండ్ పీపుల్ ఆర్ ఆల్సో బికమ్ వెరీ సెలెక్టివ్ అబౌట్ వాచింగ్ అ ఫిలిం. సో బాధ్యత ఎక్కువైపోయింది. అలా కేర్ఫుల్గా 1-2 సార్లు 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. 2 సార్లు కూడా కాదు, 100 సార్లు ఆలోచించి ఒక ఫిలిం మీద డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఐఎమ్ లిటిల్ మోర్ కేర్ఫుల్. సో ఈ ఫిలిం అయిన తర్వాత దెన్ ఐ అనౌన్స్ ద. వింటున్నారా స్టోరీస్ అవి ఇప్పుడు? నేను ఎప్పుడు వింటానండి. ఓకే. ఐ లవ్ లిస్నింగ్ టు స్టోరీస్. ఓకే. అంటే మీకంటూ ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అని ఏమీ లేదు అని నాకు తెలిసి ఇదే ఆన్సర్ వచ్చిందని. సో అంటే మీకు ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఈ ఇన్నేళ్ళ సినీ కెరియర్లో నాకు ఇలాంటి క్యారెక్టర్ అయితే చేయాలనిపించింది, అలాంటి స్టోరీ రాలేదు సంథింగ్ లేదా? సింపుల్ ఆన్సర్. ఏదొస్తే దాంతో అలా అలా ట్రావెల్ బీ హ్యాపీ విత్ వాట్ యు గెట్ అండి. ఓకే. వెల్, కళ్యాణ్ రామ్ గారు అండ్ ఫైనల్లీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీస్ గురించి చాలా విషయాలు చెప్పారు అండ్ చాలా స్వీట్ అండ్ క్యూట్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? చూడండి, మీకు బాగా నచ్చుతుంది అండ్ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఓకే. చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు కళ్యాణ్ రామ్ గారు. మరి కళ్యాణ్ రామ్ గారి గురించి ఏదైనా సినిమా వస్తుందంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎందుకంటే ఆయన స్టోరీ సెలెక్షన్ అలా ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి మూవీగా మిగులుతుందని ఆయన మాటలను మనకు అర్థమవుతుంది. మరి April 18th ఏం జరగబోతుంది చూద్దాం. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ రామ్ గారు. మంచి మంచి స్టోరీస్తో మా ముందుకు రావాలి. నేను అలాగే దేవుణ్ణి కోరుకుంటాను, మీరు ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో మూవీ రావాలని. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెల్, చూసారు కదా, ఇది ఇవాల్టి మన కళ్యాణ్ రామ్ గారితో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి NTV.